ఈ రోజుల్లో స్కూల్ అడ్మిషన్స్ కోసం ఎంత పోటీ ఉందో మనందరికీ తెలుసు. అయితే ఈ పోటీలో స్కూల్కి అసలైన బలమేంటో తెలుసా? అది పెద్ద పెద్ద యాడ్స్ కాదు, టీచర్లే. మరి అడ్మిషన్ల ప్రాసెస్లో టీచర్లుగా మనం నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలి? దాని గురించే ఈ విశ్లేషణ. చుట్టూ చూస్తే ఎక్కడైనా స్కూల్ యాడ్స్ హోరే. ఈ యాడ్స్ గోలలో ఏది మంచి స్కూలో తేల్చుకోవటం పేరెంట్స్కి పెద్ద తలనొప్పిగా మారింది. అదే సమయంలో టీచర్లుగా మన ప్రత్యేకతను వాళ్లకు ఎలా చేరవేయాలనేది మనకో పెద్ద సవాల్. అయితే దీనికి సొల్యూషన్ ఖరీదైన యాడ్స్లో లేదు, అది టీచర్ల నిజాయితీలోనే ఉంది. మన అతిపెద్ద బలం రంగురంగుల బ్రాషర్లు కానే కాదు, మన అథెంటిసిటీ, అంటే మన సహజత్వం. సో ఇకపై యాడ్స్లాగా కాకుండా మనసుతో మాట్లాడి సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. సరే, మన మొదటి స్ట్రాటజీ ఏంటంటే మీ క్లాస్ రూమ్ కథలను షేర్ చేసుకోవడం. టీచర్లుగా మన అనుభవమే మనకు అతి పెద్ద ఆస్తి. క్లాస్లో ఏం జరుగుతుందో ఉన్నదున్నట్టు చెప్పడం కన్నా పవర్ఫుల్ మార్కెటింగ్ ఇంకోటి ఉండదు. ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడూ యాడ్స్ని కన్నా టీచర్లనే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు ఓ బ్రాండ్తో కాదు, తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలనుకుంటారు. మరి మన కథను ఎలా చెప్పాలి? దీనికో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. మీ టీచింగ్ మెథడ్స్ గురించి, పిల్లల పట్ల మీరు తీసుకునే కేర్ గురించి నిజాయితీగా చెప్పండి. 2. స్టూడెంట్స్ డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేస్తారో వివరించండి. ఇక 3. పిల్లలు ఇంప్రూవ్ అవ్వడానికి మీరు పర్సనల్గా ఎలా గైడ్ చేస్తారో చెప్పండి. ఈ 3 విషయాలు పేరెంట్స్లో నమ్మకాన్ని అమాంతం పెంచుతాయి. ఇక రెండో స్ట్రాటజీ తల్లిదండ్రులతో కనెక్ట్ అవ్వడం. అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, వాళ్ల ఆందోళనలను ఓపికగా వినడం. అప్పుడు మన సంభాషణ ఒక ప్రచారంలా ఉండదు, ఒక భాగస్వామ్యంలా ఉంటుంది. అసలు తల్లిదండ్రుల మనసులో ఏముంటుంది? వాళ్ల పిల్లల ఫ్యూచర్, క్యాంపస్లో సేఫ్టీ, ప్రతి పిల్లాడిపై పర్సనల్ కేర్, డిసిప్లిన్, అంతేకాదు చదువుతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్. ఈ ఆందోళనలను మనం అర్థం చేసుకుని మాట్లాడగలగాలి. ఇక్కడ సరైన పద్ధతికి, తప్పుడు పద్ధతికి మధ్య తేడా ఏంటో చూద్దాం. స్కూల్ ఫీచర్స్ లిస్ట్ చెప్పడమనేది తప్పుడు విధానం. దానికి బదులుగా వాళ్ల ఆందోళనలేంటో విని ఫ్రెండ్లీగా మాట్లాడటం సరైన పద్ధతి. కేవలం అకాడమిక్స్ గురించే కాకుండా పిల్లల సంపూర్ణ అభివృద్ధి గురించి మాట్లాడటం అదే నమ్మకాన్ని పెంచుతుంది. ఇక మూడోది, ఇది చాలా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ, సక్సెస్ స్టోరీలు. అంటే చెప్పడం కాదు, చేసి చూపించడం అన్నమాట. మన స్కూల్ సత్తా ఏంటో మాటలతో కాదు, స్టూడెంట్స్ విజయాల ద్వారా చూపించాలి. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా సింపుల్. ఒక స్టూడెంట్ సక్సెస్ స్టోరీ విన్నప్పుడు పేరెంట్స్ వెంటనే తమ బిడ్డను ఆ స్థానంలో ఊహించుకుంటారు. అప్పుడు మన స్కూల్ అనేది కేవలం ఒక హామీలా కాకుండా నిజమయ్యే ఒక అవకాశంగా కనిపిస్తుంది. ఒక సక్సెస్ స్టోరీ ఎలా ఉంటుంది? ఉదాహరణకు, మొదట్లో ఒక స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. మధ్యలో టీచర్ల నుండి పర్సనల్ సపోర్ట్ దొరికింది. చివరికి అద్భుతమైన రిజల్ట్స్ సాధించి ఒక విన్నర్గా నిలబడ్డాడు. ఈ జర్నీనే పేరెంట్స్కి కావాల్సిన అసలైన ఇన్స్పిరేషన్. ఇలాంటి కథలు చెప్పినప్పుడు వాళ్ల ఆలోచనా విధానమే మారిపోతుంది. ఓకే, మా బాబు లేదా పాప కూడా ఇక్కడ ఇలాగే ఎదగగలరు అనే ఒక బలమైన నమ్మకం వాళ్లలో కలుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కీలక వ్యూహాలన్నింటినీ ఒక్కసారి చుట్టేద్దాం. ఇవి కేవలం చిట్కాల కాదండోయ్, నమ్మకాన్ని నిర్మించే బలమైన టూల్స్. ఈ 3 స్ట్రాటజీలను గుర్తుంచుకోండి. 1. మీ నిజమైన అనుభవాన్ని పంచుకోవడం. 2. తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వడం. 3. సక్సెస్ స్టోరీలను చూపించడం. ఇవే మన విజయానికి పునాది. అంతిమంగా మన లక్ష్యం కేవలం అడ్మిషన్ల సంఖ్యను పెంచడం కాదు, యాడ్స్ ఆర్భాటాన్ని దాటి టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్తో ఒక బలమైన కమ్యూనిటీని నిర్మించడం. ఆ కమ్యూనిటీకి నమ్మకమే పునాది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మీరు షేర్ చేసుకోబోయే మొట్టమొదటి సక్సెస్ స్టోరీ ఏది? మీ క్లాస్ రూమ్ నుంచి ఏ స్టూడెంట్ కథ పేరెంట్స్కి స్ఫూర్తినివ్వగలదు? ఒక్కసారి ఆలోచించండి.